జియో 117 ఆల్టర్నేటివ్ గురించి కూడా చర్చించాం. దానికి వచ్చే లోపల ఫస్ట్ డిఎస్సి విషయం చెప్పాలి అధ్యక్ష. 1994 నుంచి 2024 వరకు చూస్తే డిఎస్సి విధానం ద్వారా 2,53,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తాం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీంట్లో 1,80,272 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. అంటే 71% పోస్టులు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే విద్య పట్ల మన ప్రభుత్వంకున్న ఫోకస్ ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది. అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటిది. రెండోది అధ్యక్ష, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి.